35వ శిష్యత్వపు లక్షణం. ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో ఈ 35వ శిష్యత్వపు లక్షణం మనకు కనపడుతుంది. మీరు అంటే ఎవరు? మనం. ఎవరైతే ఇక లోకములో దేవునికి శిష్యులుగా ఉన్నారో వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. ఇది ఒక అద్భుతమైన శిష్యత్వపు లక్షణాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వచనములో ఆయన రాయించాడు. ఏంటి ఆ యొక్క 35వ లక్షణం అంటే, అపోస్తలుడైన పౌలు జీవితంలో అపోస్తలుడైన పౌలు లోక మర్యాదను అనుసరించలేదు. లోక మర్యాద అపోస్తలుడైన పౌలుకు చాలా బాగా తెలుసు. యేసు ప్రభు దగ్గర రాకముందు సౌలుగా ఉన్న సమయంలో లోక మర్యాదను పాటించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు చూసి దేవుని రక్షకునిగా అంగీకరించి ఇక బ్రతుకుట క్రీస్తే అని తీర్మానం తీసుకొని దేవునితో తన యొక్క జీవితాన్ని ప్రారంభించిన ఆ క్షణము నుంచి ఈ లోకములో చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా, ఆఖరిగా తన తలను దేవుని కోసం ఇచ్చే వరకు కూడా అపోస్తలుడైన పౌలు ఈ లోక మర్యాదను అనుసరించారు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతనమై రూపాంతరము పొందువారు శిష్యులు. ఈ లోక మర్యాదను అనుసరింపక. అసలు ఈ లోక మర్యాద ఏంటి? బైబిల్లో ఎక్కడుంది అది? బైబిల్లో ఇక లోక మర్యాద గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఒక 4 విషయాల్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ 35వ శిష్యత్వపు లక్షణం లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతనమై రూపాంతరం పొందువారు ఎవరండి? శిష్యులు. ఈ ఒక్క వచనం నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ ఒక్క వచనం యొక్క సారాంశాన్ని నువ్వు నిజంగా ప్రార్థనాపూర్వకంగా దీంట్లోని అర్థాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు నిజమైన దేవుని యొక్క శిష్యునిగా ఇక లోకంలో నువ్వు జీవించగలవు. కాబట్టి ఏది లోక మర్యాద? మనం అనుకున్నది చేస్తున్న ప్రతిదీ కూడా లోక మర్యాద కాదని అనుకుంటాం. మనం లోక మర్యాద ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అది నీ జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఈ సర్వసత్యమైన దేవుని యొక్క వాక్యములో నుంచి మనం గమనించినప్పుడు లోక మర్యాద ఏంటో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యమే మనకు స్టాండర్డ్. వాక్య ప్రకారమే మన యొక్క జీవితంలో ఏదైనా మనం తీసుకోవాలి. కాబట్టి
ఏది లోక మర్యాద? లేవియాకాండం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలను ఒకసారి చూసుకుందాం. లేవియాకాండం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మోషేకి ఎలాగో సెలవిచ్చాను, నేను మీ దేవుడైన యెహోవానని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పుము. దయచేసి గమనించండి, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారములో చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనున్నట్లు వాటిని ఏం చేయాలండి? ఆచరింపవలెను. ఇంకొక వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామము స్థాపించుకొనుటకు నివాస స్థానముగా. చాలండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక 2 వచనాల్లో కూడా లేవియాకాండములో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మోషేని పిలిచి, చూడు, ఈ ప్రజలకు, నా ప్రజలకు నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? ఇంతకు ముందు మీరు నివసించిన ఆ యొక్క ఐగుప్తు దేశాచారాలను మీరు పాటించకూడదు. అలాగే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి మిమ్మల్ని ప్రవేశపెడుతున్నాను, ఆ దేశ ఆచారాలను కూడా మీరు పాటించకూడదు. మరి వేటిని పాటించాలి? నేను మీకు ఇచ్చిన కట్టడలను, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరేం చేయాలి? పాటించండి. దాని అర్థం ఏంటంటే, లోక మర్యాద అనగా మొదటి అంశం ఏంటంటే, అన్యజనులు చేస్తున్న ఆచారాలు చొప్పున చేయటము లోక మర్యాద. ఈ 2 వచనాల్లో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు వాళ్ళలాగా మీరు చేయొద్దు, ఇక కనాను దేశంలో ఉన్న వారిలాగా చేయొద్దు. అంటే అన్యజనులు వాళ్ళు, నా గురించి వాళ్ళకు తెలియదు, నన్ను వారు సేవించట్లేదు, కాబట్టి నన్ను మీరు సేవిస్తున్నారు, నేను మీకు దేవుడను. కాబట్టి ఆ యొక్క దేశపు ఆచారాలను, ఆ దేశపు మర్యాదను మీరేం చేయొద్దు? పాటించద్దు. అన్యజనులు చేస్తున్న వాటిని మనము చేయకూడదు. దాని అర్థం ఏంటంటే, అన్యజనులు భోజనం చేస్తున్నారు, మరి మనం భోజనం చేయకూడదా? అన్యజనులు నీళ్లు తాగుతున్నారు, మనం నీళ్ళు తాగకూడదనా? కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక లోకములో కొన్ని మనం చేస్తున్నాం, మనం చేస్తున్న ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకొని, అది మన యొక్క దేవుని యొక్క దృష్టికి అది ఓకే అనుకుంటే దాన్ని మనం చేయాలి. మనం చేస్తున్న దాన్ని బట్టి అది పాపంలోనికి మనం నడిపిస్తున్నట్లయితే దాన్ని మనం ఏం చేయకూడదు? చేయకూడదు. కాబట్టి ఇక లోకంలో ఉన్న మనం అన్యజనులు
ఆచారాలు కొన్ని చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా బైబిల్ చెప్తుంది వ్యర్థమైనవి. దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు వ్యర్థమైనవి చేయొద్దు. ఇంతకుముందు వ్యర్థమైన జీవితాన్ని నువ్వు చేసావు, వ్యర్థమైన వాటిని నువ్వు చేసావు. కానీ ఇప్పుడు నీ జీవితానికి నేను ఒక అర్థాన్ని ఇచ్చా. నేను నీకు దేవుడిగా నేను ఉన్నా. కాబట్టి నువ్వు నా ఆజ్ఞలను, నా కట్టడను అనుసరించి నువ్వు నడవాలే తప్ప లోక మర్యాద చొప్పున నువ్వు ప్రవర్తించకూడదు. ఇక లోకంలోని మిగతా వాళ్ళు చేస్తున్నట్లుగా నాకు అయిష్టమైన వాటిని నువ్వు చేయకూడదు. ఇక లోకములు అనేక మంది పాపం చేయటం వాళ్ళకి వాడుకగా ఉంది. ఇక లోకంలో అనేక మంది దైవ భయము లేకుండా, పాప భీతి లేకుండా విచ్చలవిడిగా పాపము చేసే మర్యాద ఇక లోకంలో ఉన్నది. కాబట్టి లోక మర్యాద అంటే ఏంటంటే అన్యజనులు చేస్తున్న ఆచారాలు చొప్పున చెయ్యకుండా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను అనుసరించే వారిగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క శిష్యులుగా ఇక లోకములో మనం ఉంటాం. సో కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం ఎలాగుంటుందని మనకి లైఫ్ అహూసై ఊహూసై అంటే లోక మర్యాదకి జై, లోక ఆచారాలకి జై, లోక పద్ధతులకు జై, అలాగే బైబిల్ కూడా జై. అందుకని దేవుడు చెప్తున్నాడు, అలాగైతే మీరు నాకు శిష్యులుగా కాదు. కాబట్టి శిష్యుల్లో మొదటిది లోక మర్యాద ఏంటంటే అది అన్యజనులు చేస్తున్న ఆచారాలు చొప్పున చేయడం లోక మర్యాద. అది మొదటిది. రెండోది చూద్దాం ఏంటి లోక మర్యాద అని. ఆదికాండం 19:31. ఆదికాండం 19:31. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, ఇక్కడ గమనించండి, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునో లేడు. సరే, ఇంకో దానికి వద్దాం. ఇది ఎవరికి సంబంధించిన యొక్క భాగం? ఇది లోతు యొక్క కుమార్తెల గురించి ఇది రాయబడింది. అసలు లోతు ఎవరు? లోతు నీతిమంతుడు. కానీ లోతు యొక్క ప్రాబ్లం ఏంటంటే తన భార్యను అదే నీతితో ఉంచలేకపోయాడు. తన యొక్క పిల్లలను కూడా ఆ నీతిలో పెంచాలి. ఈ రోజులో చాలామంది కుటుంబాలు కూడా ఆ రకంగా ఉంటాయి. కుటుంబంలో ఒకరు దేవుని యందు నీతితో ఉంటారు, మిగతా వాళ్ళు ఏంటంటే ఆ కుటుంబంలో అనీతితో జీవించేగా కుటుంబాలుగా ఉంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే సొదొమ గొమొర్రాల పైన దేవుని గుర్త కురిపించబడింది. దానిలోంచి దేవుడు ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని రక్షించాడు. సంగతి మనకు తెలుసు. లోతు భార్య, తర్వాత కుమార్తెలు బయటకు వచ్చేసారు. తర్వాత లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకెవరున్నారు ఇక్కడ? లోతు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పుడు అక్క తన చెల్లితో మాట్లాడుతున్న ఇక మాటలే ఏంటి? సర్వలోక మర్యాద చొప్పున ఆ నీతిమంతుడైన ఆ యొక్క లోతు కుటుంబంలో నీతితో బతకవలసిన వాళ్ళు లోక మర్యాదను పాటించకుండా ఉండవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సర్వలోక మర్యాద ప్రకారం మనం ఏం చేద్దాం? ఇంకొక ఇన్సిడెంట్ మనం చూద్దాం. ఆదికాండం 19:4 కూడా చూడండి. సేమ్ దాంట్లోనే
ఉమ్, 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 ఉమ్. వేసి ఉమ్, ఉమ్. చాలండి, ఇది లోక మర్యాద. లోక మర్యాద ఏంటో తెలుసు ఇక్కడ. సొదొమ మనుషులు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు యవనస్తులు మొదలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? తమ యొక్క కళ్ళ ఎదుట కనిపించే దానితో పాపము చేయాలనుకుంటామే లోక మర్యాద. ఈ రోజుల్లో కూడా ఇది మనకి జీవితాల్లో జరుగుతుంది. మన కళ్ళ ఎదుట కనిపించే దాంతో పాపము చేయాలనుకోవటమే లోక మర్యాద. నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నది మొబైల్. ఈ మొబైల్తో దేవునికి అంగీకారము లేని వాటిని చూడటం, ఇక మొబైల్తో చూసిన వాటితో పాపం చేయటం లోక మర్యాద. ఈ విషయంలో మనం తప్పిపోతున్నాం. ఈ రోజుల్లో లోకములోనికి వాళ్ళు ఏం చేస్తారు? తమ కళ్ళ ముందు కనిపించే దాన్ని కోరుకొని వాటిని అనుభవించాలని వారు కోరుకుంటారు. ఆదాము అవ్వలు తన కళ్ళ ముందు కనిపిస్తున్న యొక్క పండు దేవుడు చెప్పాడు, మీరు వాటిని తిను దినమున మీరేం చేస్తారు? నిశ్చయంగా చచ్చిపోతారు. కానీ సాతాను ఏం చేస్తుంది? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు చావనే చావు. ఇంకా ఏం చేస్తారు? దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. మీకు నేత్రాలు తెరవబడతాయి, జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. ఇంకా కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, లోక మర్యాద అంటే ఏంటంటే, నీ కళ్ళ ఎదుట కనిపించే దానిని పరిశుద్ధముగా ఉండటం లోక మర్యాద కాదు. అపరిశుద్ధముగా పాపముగా దాన్ని అనుభవించటం, దాన్ని కావాలనుకోవటం ఏంటంటే లోక మర్యాద. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ లోక మర్యాద. లోకంలో అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే లోక మర్యాద. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యోబుతో అద్భుతంగా మాట్లాడుతాను, నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కళ్ళు పాపిష్టి వాటిని చూడకుండా, పాపము చేయకుండా, నన్ను ప్రోత్సహించకుండా ఉండాలని చెప్పి నా కళ్ళను పవిత్రంగా నేను ఉంచుకుంటాను. కాబట్టి లోక మర్యాద ఏంటంటే, కళ్ళ ముందు కనిపించేది అనుభవించాలని కోరుకునేదే లోక మర్యాద. ఎంత కావాలో అంత తినాలి. కనబడుతుందని చెప్పి ఫుల్ తినేస్తే మిగతా వాళ్ళు పని చేస్తారు. తర్వాత ఏం చేయాలి? నేను ఎప్పుడు సామెత చెబుతాను, తిండి లేక ఒకడు తిప్పలు పడుతున్నాడంట. పాపానికి తిండి లేదు, తిప్పలాడికి. ఇంకొకడు ఉన్నాడు, తిన్నది అరకగా ఆడు తికమకలు పడతా ఉంటాడంట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? చూచిందానంతా కూడా ఏం చేయాలంటే అనుభవించాలి, అంతే. అందుకనే మీకు హృదయములో తిండి వలననైనను మత్తు వలనైనను ఉన్నట్లయితే వాటి విషయంలో మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకు ఏం చేయాలి? కత్తి పెట్టుకో. నువ్వు త్రాగుబోతు అయితే వాటికి దూరంగా ఉండా. లోక మర్యాద అని ఈ రోజులు అనేక మంది ఫ్యాషన్ అయిపోయింది. తాగటం, పబ్బులకి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. లోక మర్యాద ఏముందిలే, ఇదిలో వైన్, దీంట్లో
ఏంటి? ఆల్కహాల్ లేదు, ప్యూర్ వైన్ ఇది. ఫస్ట్ ప్యూర్ వైన్ అని వెళ్తావు, తర్వాత కొంచెం ఇంకో మెట్టుకు బీరుకి వస్తావు, బీరుకి అయిన తర్వాత ఏం కొత్తావు, అది దానికి వెళ్తావు అంతే. క్వార్టర్ పైన క్వార్టర్ పెంచుతూ ఉంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు, లోక మర్యాదను పాటించొద్దు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుచును, నువ్వు మంచివాడే, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే లోక మర్యాదను నువ్వు పాటించొద్దు, నీ కళ్ళకు కనిపించేదాన్ని అనుభవించాలని నువ్వు ఆతృత పడద్దు. ఒక ప్రశ్న వేసుకో, ఇది చేయటం వలన దేవుడు సంతోషపడతాడా? దాన్ని చెయ్యి, అద్భుతంగా చెయ్యి. ఇది చేయటం వలన నా దేహానికి హానికరం, ఇది చేయటం వలన దేవునికి అవమానం, ఇది దేవునికి ఇష్టం లేదు అన్నట్లయితే లోక మర్యాద ప్రకారం నువ్వు జీవించకుండా దైవ మర్యాద ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. కాబట్టి ఇంతవరకు 2 విషయాలు చెప్పాను నేను. లోక మర్యాద అంటే ఏంటి? అన్ని జనులు చేస్తున్న ఆచారాల చొప్పున చేయటం లోక మర్యాద. రెండోది, కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపం చేయటం ఏంటి? లోక మర్యాద. నీ కళ్ళ ముందు ఏది, నేను ఎగ్జాంపుల్ 2 చెప్పాను అంతే మీకు, నేను బోర్డు ఉన్నాయి, ఇంకా మొబైల్ విషయంలో చెప్పాను నేను. నీ కళ్ళ ముందు కనిపించే ఏ విషయంలోనైనా నువ్వు పాపం చేసే రకంగా ఉన్నట్లయితే నువ్వు లోక మర్యాదను పాటించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ లోకంలో ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి, దేవుని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? పిచ్చి పాటి మాటలు మాట్లాడు, యూజ్లెస్ డిస్కషన్స్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాడలాగంట, వీడలాగంట, వాడి చేశాడంట, వీడు చేశాడంట, ఇది సరేనా? రచ్చ. అదేంటి? లోక మర్యాద. మరి మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదువుతున్నాం, ప్రేయర్ సెల్కి వస్తున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తున్నాం. మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్లో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి శిష్యత్వం యొక్క టాపిక్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క తల్లో వినిపిస్తున్నాడు, చెవులకి వినిపిస్తున్నాడు. అయినా కానీ మనం ఏం చేస్తాం? లోక మర్యాదను, మిగతా వాళ్ళ లోకం వాళ్ళు ఏ రకంగా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏ రకంగా మాట్లాడుకొని ప్రవర్తిస్తున్నారో మనం కూడా ఆ రకంగా ప్రవర్తిస్తే చేస్తున్నామా లేదా? మన మనస్సాక్షి తెలుసు. ఈ ఛాలెంజ్ చేసుకో. నేను మాట్లాడే ఏ మాటను బట్టి దేవుడు దుఃఖపడడు అని అనుకో, అప్పుడు లోక మర్యాదను పాటించు, దైవ మర్యాదను పాటిస్తావు. దయచేసి అందుకని బైబిల్ చెబుతుంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు నేనేం చేస్తాడు? లెక్క తీరుస్తాడు, తీర్పులను తీసుకొస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఏదో నోరుంది కదా వాగేస్తున్నానులే, ఏదో ఫోన్ ఉంది కదా, ఇప్పుడేంటి అన్లిమిటెడ్. సాతాను ఏం చేస్తున్నాడంటే మనకు అలాంటి సదుపాయాలను కలిగిస్తున్నాడు పాపం చేసేదానికి. ఇదివరకేంటి, ఎక్కువ మాట్లాడితే ఏమైపోతుంది? డబ్బులు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు తక్కువ డబ్బులు, నీ ఇష్టం మాట్లాడు, నైట్ అంతా మాట్లాడు, చార్జ్ అయ్యే వరకు మాట్లాడు. ఆ మాటల్లో దేవునికి బిడ్డలుగా దేవుని గురించి ఎన్ని మాటలు ఉంటాయి? వాళ్ళని ఆడిపోసుకుంటాం, వీళ్ళని ఆడిపోసుకుంటాం, ఇలా చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. ఎందుకు నీకు ఈ కథ? దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అవసరమైన ఏమైనా ఉంటే మాట్లాడు, ఆ వ్యక్తికి అవసరమైన ఉంటే మాట్లాడుకోండి.
ఇంక మూడోవాడు గురించి ఎందుకు? ఒకళ్ళు మూడోవాడు గురించి మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడాలి? యేసయ్య గురించి మాట్లాడు. అది మాట్లాడవే నువ్వు అంటే దాని అర్థం ఏంటి? లోక మర్యాదను పాటించేవాడిగా ఉన్నావు. లోక మర్యాదగా పాటించేవాడిగా ఉన్నట్లయితే నువ్వు లోకములోని వారు ఏ రకంగా నిత్య నాశనానికి వెళ్తారో నువ్వు కూడా నిత్య నాశనానికి వెళ్తావు. ఎంత విచారం అంటే దేవుని ఎరిగి కూడా, దేవుని రక్షకుడిగా అంగీకరించి కూడా నీకు రక్షణ నువ్వు కాపాడుకోలేకపోయావు. నీ రక్షణ నువ్వేం చేస్తావు? కొనసాగించలేకపోతున్నావు. ఒకప్పుడు నీకు ఏది చేసేదానికైనా నీకు స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు. ఏంటి తెలుసా? అన్నీ చేసేదానికి నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ నేను అన్నీ చేయను. ఆయన అన్నది దేని గురించి తెలుసా? నా హృదయంలో ఏ కల్మషం లేదు, కానీ ఇతరులు దాన్ని చూసి వాళ్ళు విశ్వాసంలో తప్పిపోతున్నట్లయితే వారి విషయం నేనేం చేస్తాను? జాగ్రత్తగా ఉంటాను. మనం చేసేది ఏంటి? ఉల్టా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ రకంగా చేస్తే మనం ఏం చేస్తాం? ఆ విశ్వాసంలో ఉన్నవాడిని కూడా, కాస్తో కోస్తో దేవుని కోసం పరిగెడుతున్న వాడిని కూడా ఎలా వెనక్కి లాగాలి, ఎలాగ వాడికి స్పీడ్ తగ్గించాలి, ఎలాగ వాడిని ఏం చేయాలంటే ఆపాలి. శిష్యుడు కాదు నువ్వు, వేషధారివి. క్రీస్తు యొక్క లక్షణాలు లేకుండా ఏదో భక్తుడు అని అనుకొని ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. కాబట్టి లోక మర్యాద అంటే ఏంటంటే కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపం. కళ్ళ ముందు ఒక వ్యక్తి కనిపించాడు, శారీరకంగా ఆ యొక్క వ్యక్తితో కలయటమే పాపం నువ్వు అనుకుంటావు. కాదు, దేవుని యొక్క వాక్యం ఇంకా క్లియర్గా లోతుగా తీసుకెళ్తుంది. మీ ఇద్దరు మాట్లాడే మాటల్లో ఎలాగుండాలి? ఆ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలను చూసి దేవుడు ఏం చేయాలంటే, అబ్బా ఎంత చక్కగా ఈ బిడ్డలు నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతగా నాకు మహిమకరంగా ఉన్నాయి, వాళ్ళు ఎంతగా ఒకరినొకరు ఆత్మీయతలో హెచ్చరించుకునేదానికి వారు మాట్లాడుకుంటున్నారు. ఈ లోక మర్యాద ఏంటో తెలుసా? కంప్లైంట్స్. ఏంటి కంప్లైంట్స్? కంప్లైంట్స్ అంటే ఏంటి? ఫిర్యాదులు. నువ్వు ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ అన్న ఎవరో తెలుసా? సాతానుడు. నీ చెల్లి ఎవరో తెలుసా? సాతానుడు. నీ అక్క ఎవరో తెలుసా? సాతానుడు. ఫిర్యాదు చేసే లక్షణం ఎవరిది? సాతానుది. ఎక్కడుంది? బైబిల్లో ఉందా లేదా? దేవుడు సాతాను అడిగాడు, సాతాను ఏం చేస్తున్నావు? ఏం చేస్తానంటే అటు ఇటు తిరుగుతున్నాను నేను. ఓహో, అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా భక్తుడైన యోబు గురించి నువ్వు ఆలోచన చేసావా? అప్పుడు సాతాను ఏం చేశాడు తెలుసా? యోబుకున్న మంచితనాన్ని గురించి మాట్లాడతలా. ఏం మాట్లాడుతున్నాడు? అతని జుట్టు నువ్వు కంచేసావు, అందుకని ఏం చేస్తున్నాడు? నీ అందు భయభక్తులు గల ఉన్నాడు, ఆ కంచె తీసాయి, అప్పుడు తెలుసుద్ది కథ ఏంటో. నిన్ను విడిచిపెట్టి పోతాడాయా అని బాగున్న యొక్క యోబు పైన ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఫిర్యాదు చేశాడు. అంత దూరం ఎందుకు? ఆదిమ మానవులు ఎవరు? ఆదాము, అవ్వలు. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకల్లో స్త్రీగా చేసిన తర్వాత గాఢ నిద్ర నుంచి దేవుడు ఏం చేశాడు? ఆదాము లెగో, నీకు సర్ప్రైజ్ అన్నాడు దేవుడు. వెంటనే ఆదాము లేచాడు, ఉలిక్కిపడి లేచాడు. లేచేసరికి ఎవరున్నారు తెలుసా? ఇంతవరకు కూడా ఆ యొక్క వ్యక్తిని చూడలే. ఐస్ అయిపోయాడు మనోడు. వెంటనే ఏమైందంటే కవిత్వం వచ్చింది. ఆమెను చూసి నరులోంచి తీయబడిందని నారీ అని పాట పాడాడు. ప్రేమ ఉగిపోయింది.
చాలా అద్భుతమైనగా ఆ యొక్క వ్యక్తిని ఏం చేశాడు? అభినందించాడు. తర్వాత ఏమైంది? పండు తింది, ఆమె ఈమెకి ఇచ్చింది, ఈయన కూడా తిన్నాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు ఆదాం ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? నాయన తప్పంతా నీదే. నేను అడిగానా? నాకు అవ్వ కావాలి ఈమెను అడిగాను. నేను నిద్ర పడుకున్నాను. నువ్వేం చేసావు? అవని చేసి నా దగ్గర తీసుకొచ్చావు. ఒకవేళ ఆమె గనక లేకుండా ఉంటే ఇప్పుడు నాకు ఇచ్చిన ఎవరన్నా, మనోడికి తెలియదు. ఆమె లేకపోతే కోతి ఇచ్చును, ఆమె లేకపోతే కుక్క ఇచ్చును, ఆమె లేకపోతే ఎవరన్నా ఇచ్చును. కానీ మనోడేంటి? ఈ లోకంలో కూడా అలాగా సాతానిక స్వభావం ఏంటంటే ప్రతి ఫిర్యాదు చేసే కంప్లైంట్. అందుకని ఎప్పుడు చెప్తా ఉండకండి, నేను ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఒక వైట్ బోర్డు పైన ఒక డాట్ పెట్టి మీకేం కనపడుతుందని అడిగాడంట. అప్పుడు మీరందరూ మంచోళ్ళే అండి, ఇక్కడ లేని వాళ్ళు ఒకళ్ళు, మాకేం కనిపిస్తుంది? డాట్ కనిపిస్తుందని చెప్పాడంట. అప్పుడు టీచర్ ఏముంది? కరెక్టే, డాట్ ఉంది కరెక్టే, కానీ ఈ వైట్ బోర్డు ముందు, ఆ వైట్నెస్ ముందు ఏంటి? ఆ వైట్నెస్ ముందు ఈ డాట్ ఎంత అసలే లెక్కలో ఉందా లేదా? లేదు. మనం కూడా అంత ఈ రోజుల్లో ఒకడు ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు, ఒక ఆమె ఉంటుంది, ఒక యవనస్తుడు ఉంటాడు. వాడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు, ఎంతో 99% బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. ఏదో చిన్న జరిగింది, దాన్ని పట్టుకొని ఇలా చేస్తాడా చేసినవన్నీ ఏమైనాయి? ఆటకి నీ మైండ్ ఎందుకు రాదంటే సాతాను స్వభావం. సాతాను స్వభావం ఏంటి? అప్రిషియేషన్ కాదు, కండెమ్నేషన్. ఎవడు దొరుకుతాడా బురద చల్లుదాం, ఎవడు దొరుకుతాడా దెబ్బ కొడదాం, ఎవడు దొరుకుతాడా AK-47 షూట్ చేద్దాం. బైబిల్ ఏముంది? ఇతరులకు అనుకూలం వచ్చినవే మీరు మాట్లాడండి, ఇతరులు మీకు ఏమి కోరుకుంటారో అది వారికి చేయండి, ఇతరులను తృణీకరించొద్దు. ఈ మాటలన్నీ గాలిపోతాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బా చూడాలి, పాస్టర్కి ఏంటంటే ఇంకా సంతోషం, అబ్బా ఎంత బాగా వింటున్నారా మా వాళ్ళు, అబ్బో నిజంగా ఈ రకంగా ఇన్ని వాళ్ళు లోకంలోనే ఏ సంఘంలో లేరురా, మా ఏటుజే సంఘంలో ఉండాలని పాస్టర్ అనుకుంటాడు. కానీ టైం వచ్చినప్పుడు ఏంటంటే కలర్ బయటకు వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏమవుతుంది? కలర్ బయటకు వస్తుంది. ఇదేంటి? లోక మర్యాద. మందిరములో ఉండవలసింది లోక మర్యాద కాదు. మందిరము దేని ద్వారా నడిపించబడాలంటే దేవుని యొక్క మర్యాద ద్వారా నడిపించబడాలి. ఈ రోజుల్లో అనేక మంది సంఘాలను ఏ రకంగా నడిపించాలనుకుంటున్నారు? లోక మర్యాద చొప్పు నడిపిద్దాం. ఆ సంఘంలో జరిగింది, మన సంఘంలో ఎలాగ ఉండాలి, నీకు ఇచ్చింది చేయకుండా ఆయనలాగా నేను చేస్తాను, ఆయనలాగా ఉంటాను. ఈ రోజులు ఏంటంటే కాపీ రైట్ ఎక్కువ, కాపీ అండ్ పేస్ట్. కంప్యూటర్లో అనుకుంటాం మనం కాపీ అండ్ పేస్ట్ అని. ఇక్కడ ఏంటంటే మనుషులు కూడా ఏంటంటే ఆయన టచ్ అంటే ఈడు కూడా టచ్ అంటాడు. ఇంకొక ఆయన ఆలివ్ ఆయిల్ పోసేస్తే ఒక ఆడు అంటే కొంచెం చేస్తాడు, ఈడేంటి తలకాయంత ఫీల్ రాసేస్తాడు. ఈయన తలకంత రాత్రని చెప్పి అందరూ కూడా ఏం చేసి ఇంకొక ఆడు కూడా రాసేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఏ రకంగా వాడుకుంటాడో ఆయన వాడుకుంటాడు. అందుకని ఆ విషయంలో చెప్పుకుంటా. నిజమైన సేవకుడు ఎవరో తెలుసా? ఆ సేవకుల్లో ఉండే లక్షణాలు ఏంటంటే తెలుసా? సేవకుడు దేవుని ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. అంతే, మనుషులను వెంబడించాడు, దేవునే వెంబడించాడు, దేవుడినే ముందు పెట్టుకుని ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉండునో ఆయన సేవకుడు అక్కడే ఉంటాడు. అలాగైనప్పుడు తండ్రి ఆ సేవకుని ఏం చేస్తాడు? కనపరుస్తాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తున్నారు? లోక మర్యాదను పాటిస్తున్నారు. సంఘంలో కూడా లోక మర్యాదను తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు చెప్పి లోక మర్యాదను అనుసరించొద్దు. కాబట్టి 2 విషయాలు చెప్పాను. 3వ విషయంలోనికి మనం వెళ్దాం.
మూడవది. మొదటిది ఏంటి చెప్పండి? అన్యజనులు చేస్తున్న ఆచారాలు చొప్పున చేయడం లోక మర్యాద. తర్వాత రెండోది ఏంటి? కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపము చెయ్యటం లోక మర్యాద. మూడవది మొదటి సమూయేలు 8:5 చదవండి. మొదటి సమూయేలు 8:5. మొదటి సమూయేలు 8:5. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన కంటే ప్రవర్తన కలవారు కారు కనుక. దయచేసి గమనించండి, ఇక్కడ ఏముంది? సకల జనుల ఏంటి మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు. ఇక్కడ సమూయేలు వృద్ధుడైపోయాడు. ఆ యొక్క సమూయేలు గారిని గురించి మాట్లాడుతున్న ఇక మాటలు ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ వచ్చి, సమూయేలు గారు మీరు చాలా వృద్ధుడైపోయారు, మీ పిల్లలు చూస్తే మీలాగా వాళ్ళు లేరు, అందుకని ఏం చేయాలి? మాకు ఒక రాజును మీరు ఏం చేయాలి? నియమించండి. ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు కూడా న్యాయాధిపతుల ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? రూల్ చేశాడు. రాజు ఎవరో తెలిసే వారికి దేవుడే రాజుగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నారు? ఈ లోక మర్యాద ఏంటంటే రాజు ఉండటం లోక మర్యాద. అందుకని ఈ లోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున ఏం చేయాలి? మాకు రాజు కావాలి. ఏమైంది? రాజుని తెచ్చుకున్నారు, తిప్పలు తెచ్చుకున్నారు. అంతవరకు కూడా అద్భుతంగా దేవుడే వారికి రాజుగా ఉండి నడిపిస్తున్న ఆ యొక్క ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి చెప్పాడు, నాయన నువ్వు మాకు రాజు వద్దు, మాకేం కావాలి? రాజు కావాలి. మనుషుని రాజుగా ఉండాలని కోరుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, లోక మర్యాద ఏంటంటే దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడటం లోక మర్యాద. ఏంటి? వీళ్ళు న్యాయాధిపతుల సమయంలో, సమూయేలు ఉన్న యొక్క సమయంలో దేవుని పైన వాళ్ళు ఆధారపడ్డారు. కానీ వీళ్ళేం కోరుకుంటున్నారు? దేవుని పైన ఆధారపడవలసిన వీళ్ళు ఒక రాజు అంటే ఒక మనిషి పైన ఆధారపడేదానికి ఏం చేశారు? అది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఏంటంటే సకల జనుల మర్యాద. ఇక లోక మర్యాద ఏంటంటే రాజు ఉండటం. ఆ దేశాల్లో రాజులు ఉన్నారు, కానీ మాకే రాజు కాదు. దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు కూడా లోక మర్యాద నువ్వేం చేస్తున్నావు? పాటిస్తున్నావు. కాబట్టి ఫిర్యాదు చేసేవారిగా ఉండద్దు. చిన్న చిన్న వాటిని పట్టుకొని యాలాడేవాడిగా ఉండకో. ఎప్పుడు చెప్తూ ఉంటాను, విషయం తక్కువ గొడవ ఎక్కువ. ఈ రోజుల్లో ఏంటంటే అది ఎక్కువ అవుతుంది. విషయం తక్కువ, గొడవ ఎక్కువ. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. అలాంటి గురించి యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరేం చేస్తారు తెలుసా? పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను మీరేం చేస్తారు? దశం భాగం ఇస్తారు. కానీ మీరేం చేస్తారు? దేవుణ్ణే మీరు మింగే ఏంటి ఏంటి చిన్న చిన్న వాటిని మాత్రం పెద్ద వాటిలో మీరు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. మనం కూడా అంతే. కాబట్టి దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు లోక మర్యాదతో నువ్వు బతుకుతున్నావు. ఆలోచించాయి. ఏ సమస్య వచ్చినా సమస్యను తీర్చే యేసయ్య దగ్గర పరిగెట్టు. ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నాయన ఇలా ఉంది, ఏం చేయమంటావు? కారణం ఏంటంటే ఇక లోకంలో ఎవరు కూడా పరిస్థితులను చక్క చేయలేరు, సరిదిద్దలేరు. యేసయ్య ఒక్కడు మాత్రమే. యేసయ్య ఒక్కడు మాత్రమే సరిదిద్దగలిగే సామర్థ్యం కలిగిన వాడు. ఇంకోటి చెప్పి నేను ముగిస్తా.
4వ లోక మర్యాద. మొదటి రాజుల గ్రంథం 18:25. మొదటి రాజుల గ్రంథం 18:25. రక్తము కారు మట్టుకు ఏంటండి? తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసి కొనుచుండిరి. ఇక్కడ కూడా ఏం కనపడుతుంది? మర్యాద కనపడుతుంది. ఏం మర్యాద ఇది? ఇది కూడా లోక మర్యాదనే. వీళ్ళు అసలు ఎవరిళ్ళు? బయలు ప్రవక్తలు. ఈ కథంతా మనకు తెలుసు. వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఇక బయలు ప్రవక్తలు తమ అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ్మును తామును గాయపరుచుకొని తమ్మును తాము అంతమొందించుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ లోకంలో జరుగుతున్నది ఏంటంటే ఇదే లోక మర్యాద. ఎందుకు ఈ లోకంలో అనేకమైన సూసైడ్లు జరుగుతున్నాయండి? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? తాము అనుకున్నది ఏం చేస్తున్నారు? సాధించలేకపోతున్నారు. కాబట్టి తాము అనుకున్నది ఏదైతే సాధించకుండా జరగకుండా ఉన్నదో, కాబట్టి ఏం చేస్తున్నారండి? తమ యొక్క దేహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? గాయపరుచుకుంటున్నారు. తమ యొక్క దేహాన్ని ఏం చేస్తున్నారు? తమ యొక్క ఆత్మలను ఏం చేస్తున్నారు? వాళ్ళు అంతమొందించుకుంటారు. దేహాన్ని పాడు చేసుకోవటం లోక మర్యాద. 4వ పాయింట్ ఏంటి? దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు చెప్తున్నాడు, నీ దేహములో నేనేం చేయాలి? నివసిస్తున్నా. నీ దేహమే నాకు దేవాలయం. కానీ ఆ యొక్క దేవాలయాన్ని నువ్వేం చేసావు? దొంగల గుహగా నువ్వు చేసావు. నీ దేహమనే దేవాలయములో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను, కానీ నీక దేహమనే దేవాలయంలో నాకు నువ్వేం చేయాలి? స్థానం ఇవ్వాల. నువ్వేం చేస్తున్నావు? ఆ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. ఆ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? నష్టపరుచుకుంటున్నావు. ఆ దేహాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. అదేంటంటే లోక మర్యాద. తమ మర్యాద చొప్పున వాళ్ళు అస్త్రములతోనూ తర్వాత కత్తులతోనూ గాయపరుచుకుంటున్నారంటే తమ యొక్క దేహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. రక్తం కారిపోతుంది. నీ దేహాన్ని ఏ రకంగా నువ్వు పాడు చేసుకుంటున్నట్లయితే అది లోక మర్యాద. దీంట్లో అనేకమైన సబ్జెక్టులు ఉన్నాయి. మాట చేత నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ క్రియ చేత నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావేమో, లేక నువ్వు ఎదుర్కొన్న ఇంకా పరిస్థితులను బట్టి అయ్యో నేను ఉండి ఇంకా బతికి ఏంటి సాధించగలను, ఇంకా చావే శరణ్యం అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు? ఉరి పెట్టుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. లోక మర్యాదను అనుసరించాలి. ఈ దేహాన్ని, ఆత్మను, ప్రాణాన్ని దేవుడిచ్చాడు. వీటిని వేరు చేసే వరకు కూడా, వేరు చేయబడే వరకు కూడా ఇక దేహాన్ని మనం ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ పాడు చేసుకోకుండా ఇక దేహముతో దేవుణ్ణి మహింపరిచే రకంగా మనం ఉండటమే నిజమైన శిష్యుల్లో ఉండే లక్షణం. సో కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? 35వ లక్షణం, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణములైన దేవునికి చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతనమై రూపాంతరం పొందువారు ఎవరో? శిష్యులు. దాంట్లో లోక మర్యాద ఏంటి అని మనం చూసాం. ఆ లోక మర్యాదలో మొదటిది ఏంటంటే అన్యాచారాలు చేస్తున్న అన్యజనులు చేస్తున్న ఆచారాలు చొప్పున చేయవారు ఎవరు? లోక మర్యాదను అనుసరించేవారు. రెండోది కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపము చేయటం లోక మర్యాద, ఆ చేయొద్దు మనం. మూడవది దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడేవారు లోక మర్యాద ప్రక్కన ఉన్నారు. నాలుగవది దేహాన్ని పాడు చేసుకుంటాం, అది లోక మర్యాద. కాబట్టి ఇవి మనకి జీవితాల్లో ఉన్నట్లయితే వాటి మనం విడిచిపెట్టే దేవుని యొక్క మర్యాదలోనికి మనం జీవించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.